2020 అందరికీ గుర్తుంటుంది. జీవితంలో ఎవరు కూడా దీన్ని మర్చిపోరు. సామాజిక దూరం పాటించండి. కనీసం 30 సెకండ్ల వరకు చేతులు శుభ్రంగా కడుక్కోండి. కంటికి చేతులు తాకించవద్దు. కంటికి, ముక్కుకి, నోటికి చేతులు దూరంగా ఉంచండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇలా ఎన్నో రకాలైనటువంటి వార్తలు వింటూ వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే కరోనా. సో మరొక్కసారి ప్రపంచ దేశాల మీద కరోనా విరుచుకుపడనుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తుంది. మన భారత్లో కూడా ఒక మహారాష్ట్రలో ఇప్పటి వరకు 52 కరోనా కేసులు నమోదైనాయి అని చెప్పి తెలుస్తుంది. అందులో ఇప్పటికీ 2 వ్యక్తులు కరోనాతో మృతి చెందారు అని చెప్పి కూడా సమాచారం. ఓవరాల్గా ప్రభుత్వం అయితే ఈ కరోనాని అరికట్టేటువంటి చర్యలు అయితే చేపట్టింది. కానీ ఎంతవరకు వ్యాప్తి జరుగుతుందనేది చూడాలి. సో దీని మీద అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇప్పటికే సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి సమాచారం కూడా అందినట్లుగా ఒక వార్త.